రెడ్ డైరీకి పోటీ ఎవరు అంటే ఇప్పుడు డిజిటల్ డైరీ. ఆ డిజిటల్ డైరీలో జరిగిన పరిణామాలు చూసాం. డిజిటల్ డైరీ అన్నటువంటి దాన్ని తీసుకురావడం మొన్ననే జగన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తీవ్రమైనటువంటి వార్నింగ్‌లు ఇచ్చారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. అదే డిజిటల్ బుక్‌ని ఇప్పుడు వైసీపీ మీదనే అస్త్రంగా మలిచేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. తెలుగుదేశానికి ఓ రకంగా తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశానికి సన్నిహితంగా ఉండేటటువంటి రావు సుబ్రహ్మణ్యం. వాస్తవంగా ఆయన నవతరం అనే పార్టీ పెట్టి మొన్నటిసారి ఎలక్షన్స్ ముందు తెలుగుదేశానికి మద్దతు ప్రకటించేశారు. 2022లో ఆయన పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని ఆయన పార్టీ కార్యాలయం మీదన విడుదల రజని దాడి చేయించింది. అంటే ఆ అంశానికి సంబంధించి డిజిటల్ బుక్ యాప్‌లో తను ఫిర్యాదు చేసి, మీరు డిజిటల్ బుక్ యాప్‌లో మీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి. అప్పుడు మీరు బాధ్యతాయుతమైనటువంటి అవుతారు. లేకపోతే మీ వాళ్ళు చేసే అరాచకాలను సమర్థించుకున్నోళ్ళు అవుతారు అంటూ రివర్స్ షాక్ ఇచ్చారనమాట.